కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, నీరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నీరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహముని, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహముని, నడిపెని నీ తనువును రుధిరంబుదారని, నడిపెని నీ తనువును రుధిరంబుదారని. యోహాను సువార్త 12వ అధ్యాయము 32, 33 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 12, 32, 33 వచనాలు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఈ రోజున మనము యేసుక్రీస్తు యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం. సిలువ కార్యమును, సిలువలో ఉన్నటువంటి విషయాలను, సిలువ యొక్క మర్మమును మనం తెలుసుకోవడానికి వచ్చాం. సంవత్సరం ఒక దినమును మనము ఇలాగున్న కేవలము సిలువను మాత్రమే ధ్యానించడానికి కూడుకొని ఉంటుంటుంది ఒక సంఘంలో ఉన్నట్టు ఒక మంచి సాంప్రదాయం, మంచి అలవాటు. ఇలాగున్న ఈరోజు మనం కూడుకున్నామంటే మనం చేసే ప్రతి కార్యము, మనము పాటలు పాడినా వాక్యం విన్నా అంతా కూడా సిలువను గురించి మాత్రం మనం ధ్యానిస్తూ ఉంటాం. అందుకని చూడండి, ఈ సిలువ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి ఈ సిలువ ధ్యానం అనేటువంటిది కేవలం వాక్యం దగ్గర స్టార్ట్ అయ్యేది కాదు, ఇది పాటల దగ్గర నుండే స్టార్ట్ అయ్యేటువంటి కార్యం. అందుకని చూడండి, మనం సుమారుగా గంట పైన పాటలు పాడాము ఈ రోజున. కారణం ఏంటంటే సిలువను ధ్యానించడం ఏదో ఊరిన గంట మెసేజ్ వినేసి వెళ్ళిపోయేటువంటి కార్యము కాదు. సిలువ అంటే విషయము నిజంగా అర్థం చేసుకోవాలి అంటే అది పై విషయాలు మనము జనరల్గా కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకు అర్థం కాదు. వాక్యములు అంటే విషయాలు మనం లోతుగా ఆల్రెడీ మనం సిలువను కూర్చున్న కొన్ని తలంపులు తలస్తూ అప్పుడు మనము వాక్యాన్ని విన్నప్పుడు మరికొన్ని ఎక్కువగా ప్రాముఖ్యమైన విషయాలు మనం సిలువను గురించి అర్థం చేసుకునే అవకాశం దేవుడు మనకి కల్పిస్తాడు. అందుకని చూడండి, అందుకని పాటలు మనసే పాడాం. అంత ప్రాబ్లం ఏంటంటే చాలామంది కొంతమంది ఈవెన్ పాటల టైం కూడా ఈరోజు రాలేకపోయారు. అది గమనిస్తే అది పెద్ద ప్రాబ్లం. మనం పాటల టైం కూడా మనం చర్చికి రాలేకపోతున్నాం అంటే కనీసం ఈ రోజన్నా అది దాని ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకంటే గుడ్ ఫ్రైడే అన్నమాట సిలువను ధ్యానించాలి. చాలామంది యాక్చువల్గా ఏం చేస్తారంటే ఈ 40 రోజులు చేస్తారు సిలువను గురించి, ఆ తర్వాత 12 నుంచి 3 వరకు చాలామంది ధ్యానిస్తారు. ఇప్పుడు చూడండి, నామకార్థంగా ఉన్నటువంటి వాళ్ళు అంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, నిజమైన భక్తి కలిగిన వారము వాక్యాన్ని తెలుసుకున్నాము, సత్యాన్ని గ్రహిస్తాం ఉన్నప్పుడు మనం చేసేటువంటి విషయాలు ఇంకెంత తీవ్రత అనేటువంటిది, అంత ఆసక్తి మనకు ఉండాలో కొంచెం ఆలోచించుకోవాలి. స్టార్టింగ్ వాక్యం ముందు కొన్ని విషయాలు చెప్తున్నాను. జనరల్ ప్రతిసారి కూడికి ప్రతిసారి సిస్టమేటిక్గా రాలేకపోవచ్చు, టైంకి రాలేకపోవచ్చు. కనీసం ఇలా ప్రత్యేకమైన కూడికలు కానీ సరే ఖచ్చితంగా నేను స్టార్టింగ్కే ఉండాలి అనేటువంటి ఒక సంకల్ప బలము, ఆలోచన, విశ్వాసాలు మనకి ఉండాలి. ఈ రోజు అనేటువంటిది క్యాజువల్గా ఉండడానికి వీలు లేనటువంటి ఒక రోజు. కానీ ఈ రోజు కూడా కనుక మిగిలిన క్యాజువల్ ఉన్నారంటే
అది దారుణమైన విషయం. దాని గురించి ఇంకా నేను ఏం మాట్లాడకూడదు, నాకు కూడా తెలియదు అది. ఎందుకంటే సిలువ అంటే మనం ధ్యానిస్తున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుతున్నాం. మనం ఏదో ఆయన చనిపోయాడు, జ్ఞాపకం చేసుకున్నాం, వెళ్ళిపోయాము అన్నది కాదు. అని చూడండి, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలు వచ్చి నేను మెసేజ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, చాలా స్ట్రెస్ చేస్తాను దీని గురించి. ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్య విషయం. దీని సీరియస్నెస్ అనేటువంటిది క్రిస్టియన్స్కి మనకు అర్థం అవ్వాలి, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్టియానిటీలో కేంద్రంగా ఉండేటువంటి సిలువ. ఆ సిలువ కనుక మనం ఈరోజు అయినా సరే కనీసం ఈరోజు అన్న అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేకపోతే మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని అర్థం. మనకి ఎంతో వాక్యం తెలుసుకున్నా దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదర్థం. సిలువ అనేటువంటిది అర్థం చేసుకున్నామంటే, వాక్యాన్ని గ్రహిస్తున్నాం, సత్యాన్ని గ్రహిస్తున్నామంటే అది ఎంతో కొంత మనలో మార్పు అనేది తీసుకొని రావాలి. సిలువకు ఆకర్షింపబడాలి. ఎందుకంటే సిలువలో ఆ ఆకర్షణ ఉంది. సిలువకు కనుక మనం ఆకర్షింపబడలేకపోతే దాని అర్థం ఏంటంటే మనము సిలువని సరిగ్గా అర్థము చేసుకోలేదని అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చదివిన వాక్య భావంలో కూడా అదే విషయం మనం ఇక్కడ చూస్తాం. యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నేను కనుక ఒక్కసారి పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు నేను ఆకర్షిస్తాన్నారు. ఇప్పుడు చూడండి, సిలువను మనము అర్థం చేసుకునే విధానము సహజంగా లోకము కొన్ని విషయాలు చూసి అర్థం చేసుకుంటుంది. అలాగే బైబిల్ కూడా సిలువను గురించి కొన్ని విషయాలు విశ్వాసులకి తన గురించి చదివేటువంటి వాళ్ళు కొన్ని విషయాలు చెప్తుంది సిలువ వాక్యం ద్వారా. ఇప్పుడు చూడండి, సహజంగా మనిషి సిలువను అర్థం చేసుకునే దానికిను బైబిల్ సిలువను గూర్చి మనకి చెప్తున్న అర్థము చాలా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. సిలువను నార్మల్ మనం చూస్తున్నప్పుడు నార్మల్గా విశ్వాసకి లేదా ఈవెన్ లోకమునకు కూడా ఏంటంటే అది ఒక బాధాకరంగా కనబడుతుంది. అది ఖచ్చితంగా అందులో ఎంతో కొంత బాధ ఉంది, దాన్ని కాదంటలేదు. కానీ బాధ అనేటువంటిది అది కనీసం ఒక సాధారణ మనిషి సిలువను చూసినప్పుడు కనీసం ఇచ్చే రియాక్షన్ ఏంటంటే బాధ. కానీ ఆ బాధ అనేటువంటిదే అసలైనటువంటి స్పందన కాదు. వాక్యమును తెలుసుకున్నప్పుడు, సిలువను అర్థం చేసుకున్నప్పుడు వచ్చేటువంటి స్పందన వేరుగా ఉంటుంది. ఇప్పుడు సిలువను చూసి మనం కొంచెం బాధపడుతున్నామంటే దాని అర్థం నేను నిజంగా సిలువను అర్థం చేసుకున్నాను అన్న గ్యారంటీ ఏమీ లేదు. అసలు బాధ అంటే సహజంగా ఉంటుంది. అది చాలామంది ఈవెన్ చూడండి, చర్చకు రానటువంటి వాళ్ళు కూడా, యేసుక్రీస్తుని నమ్మనటువంటి వాళ్ళు కూడా సిలువలో యేసుక్రీస్తుకి అంత శ్రమలు పడ్డారని చాలామంది బాధపడతారు. నార్మల్గా యేసుక్రీస్తు దేవుడు నమ్మనటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకంటే సహజంగా అందులో ఆ శ్రమలు భౌతికంగా ఉన్నాయి కాబట్టి బాధపడతారు. కానీ క్రిస్టియన్స్గా మనం కేవలం మా బాధ వరకే ఆగిపోకూడదు. బాధ అనేటువంటిది బేసిక్ అని చెప్తున్నాను నేను. అది లోతు అనేటువంటిది కదా. బాధ అనేటువంటిది బేసిక్. అది చాలా అల్పమైనటువంటి ఒక సిలువను చూసినప్పుడు మనం ఇచ్చే అల్పమైనటువంటి ఒక స్పందన రియాక్షన్ ఏంటంటే బాధపడ్డం. కానీ సిలువలో దానికంటే లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి అర్థం చేసుకున్నప్పుడు బాధకు మించి కొన్ని శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుని చిత్తమునకు అనుకూలమైనటువంటి స్పందన విశ్వాసాలుగా మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ స్వయంగా సిలువ కార్యమును మేదేసుకున్నటువంటి యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను కనుక ఒక్కసారి పైకి ఎత్తబడితే అన్నారంటే సిలువ గురించి అని మాట్లాడుతున్నారు. నేను ఒకసారి పైకి ఎత్తబడితే అందరినీ ఏం చేస్తున్నారు? అందరినీ ఆకర్షిస్తానన్నారు. చూడండి, స్పెసిఫిక్గా మాట యేసుక్రీస్తు వాడారు. అందరిని ఏడిపిస్తాననలేదు, అందరూ నన్ను నమ్ముతారు అని చెప్పలేదు, అందరిని ఆకర్షిస్తానన్నారు. ఇప్పుడు చూడండి, సిలువ అనేటువంటి దానిలో ఆకర్షణ ఉందంట. ఏంటి ఆకర్షణ అంటే, సిలువ నిజంగా అర్థం చేసుకుంటే నువ్వు సిలువకు అట్రాక్ట్ అవుతావట, సిలువకు నువ్వు ఆకర్షింపబడతావు. అంటే సిలువ అనేటువంటి దానిలో అది సిలువను మనం భౌతికంగా చూస్తున్నప్పుడు అందులో కొన్ని దారుణమైనటువంటి కార్యాలు ఉన్నప్పటికీ కూడా ఇంక నువ్వు సిలువలో ఏదో ఒక ఆత్మసంబంధ ఒక కార్యం ఉంది. ఆ కార్యంను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సిలువ దగ్గరికి ఆకర్షింపబడతారంట. సరే, సిలువలో ఆకర్షణ ఉంది. అదే రోజు వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నిజంగా ఈ మాట చాలా ప్రత్యేకమైనటువంటి. ఇప్పుడు జీవన్ మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. సిలువను చూసాం కానీ సిలువలో కూడా నిజంగా యేసుక్రీస్తు సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కసారి పైకి ఎత్తబడితే అందరిని ఆకర్షిస్తాను అని యేసుక్రీస్తు చెప్పారా? స్పెసిఫిక్ ఆకర్షణ అనే మాట యేసుక్రీస్తు వాడారా సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు? అంటే యేసుక్రీస్తు ఆకర్షణ అని మాట వాడారు. అంటే సిలువను సరిగ్గా అర్థం చేసుకుంటే అందరూ ఆటోమేటిక్గా క్రీస్తు దగ్గరకు వచ్చేస్తామంట. ఇప్పుడు అందుకంటాను చూడండి, క్రిస్టియానిటీలో బలవంతంగా ఎవరిని మనం మార్చేది లేదు. ఈవెన్ మిమ్మల్ని సరే బలవంతంగా నేను ఏ కార్యము చేయించను. మీరు చేయడానికి ఇష్టం లేకపోతే మేము ఫ్రీగా వదిలేస్తాం అంతే. మీరు చేయకపోయినా ప్రాబ్లం లేదు, మీరు చెప్పలు కొట్టమని పర్లేదు, పాటలు పాడపని పర్లేదు, వాక్యం వినపని పర్లేదు, మీరు నా ముందు కూర్చొని వాక్యం వినపని నాకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది బలవంతంగా ఎవరు ముందుకు తోసేటువంటి కార్యము
కాదు. ఇది ఆకర్షణ బట్టి వచ్చేటువంటి ఒక కార్యము. ఆకర్షింపబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనము దాని గురించి ఆలోచన చేస్తాం. సిలువ అనేటువంటి దానిలో ఆకర్షణ ఉంది. అందుకే చూడండి, క్రిస్టియన్స్ బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు చూసారా. ఇందులో యాక్చువల్గా వాళ్ళకి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, కానీ ఎవరిని బలవంతంగా ఏమి చేసేది లేదు. బలవంతంగా ఎవరైనా నిజంగా చేసినా అది క్రిస్టియానిటీలోనికి రాదు, అది వాక్యానుసారమైనటువంటిది కాదు. క్రిస్టియానిటీ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, దేవుడు ఎలా పనిచేస్తాడు? దేవుడు బలవంతంగా పనిచేయడు, దేవుడు ఆకర్షిస్తాడు. దేవుడు ఆకర్షించి నీ సొంత ఇష్ట ప్రకారం మన దగ్గరకు వచ్చినట్లే దేవుడు చేస్తాడు. అలాగా ఆశ్చర్యం ఏంటంటే సిలువలో కూడా యేసు అన్నారు, నేను ఆకర్షిస్తాను, ఒకసారి పైకి ఎత్తబడితే ఆకర్షిస్తాను. ఎవరిని ఆకర్షిస్తారు? ఇక్కడ యేసు అన్నారు, అని అందరినీ నా వైపు నేను తిప్పుకుంటాను. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి పైకి చదివితే అక్కడ అద్భుతములు ఉన్నాయి. యేసుక్రీస్తు చాలా అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు చాలా అద్భుతమైన విషయాలు బోధించారు. ఈవెన్ కొండ మీద ప్రసంగం మీరు చూడండి, చాలామంది అన్యులు కూడా కొండ మీద ప్రసంగం ఉంటుంటే విషయాలు కొన్ని తీసుకొని వాళ్ళు కూడా అవన్నీ అందరూ పాటిస్తే ప్రపంచం కూడా చాలా శాంతిగా సమాధానం ఉంటుంది అంటారు. ఎందుకు కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు శాంతిని గురించి, సమాధానం గురించి, అహింసను గురించి, వాటి గురించి చెప్పారు. కాబట్టి చాలామంది యేసుక్రీస్తు బోధకు ఆశ్చర్యపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యాక్చువల్ నిజంగా చూస్తే నిజంగా యేసుక్రీస్తు దేని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు? తన దగ్గరికి ఆకర్షించుకోవడానికి, లోకమును తన వైపు త్రిప్పుకోవడానికి దేవుడు నిజంగా దేని మీద ఆధారపడ్డాడు అంటే ఖచ్చితంగా బోధ మీద అయితే కాదు. బోధ ఇంపార్టెంటే. ఇప్పుడు కూడా చూడండి, సిలువ గురించి చెప్తానంటే బోధ ఇంపార్టెంటే, కానీ కేవలం బోధ మాత్రమే పనిచేయదు. క్యాజువల్ లేదు, కొన్ని విషయాలు చెప్తే సరిపోదు. మీరు అందరూ మంచిగా ఉండాలి, ఎవరెవరిని ద్వేషించకూడదు, ఎవరెవరి ఇబ్బంది మనం ప్రేమించాలి, సమాధానంగా ఉండాలి అనేది సాధారణ కొన్ని చెప్తాము, అవి సరిపోవు. అది ఒక వ్యక్తిని ఎప్పుడు ఆకర్షించదు. అది యాక్చువల్ వ్యక్తి దేవుని దగ్గరకు రావడానికి అది సరిపోదు. ఎందుకంటే దాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. దాన్ని చెప్పడానికే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఇంకా లోతైనటువంటి కార్యాలు చేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. అందుకని అంటున్నారు, నేను కనుక ఒక్కసారి కనుక నేను పైకి ఎత్తబడితే, అసలు చూడండి యేసుక్రీస్తు యొక్క సిలువ పట్ల ఆయనకున్న వైఖరి ఒకసారి ఆలోచించండి. నేను పైకి ఎత్తబడితే అందరిని నా వైపు ఆకర్షిస్తాను. సిలువ మీద అనుకున్నటువంటి ఒక నమ్మకం చూడండి, సిలువ మీద అనుకున్నటువంటి ఒక ధైర్యం చూడండి ఒకసారి. ఆ సిలువ అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా యేసుక్రీస్తు ఒక ఫెయిల్యూర్ లాగా చూడలేదు. సిలువ అంటే యేసుక్రీస్తు ఒక బాధాకరమైన సంఘటన లాగా మాత్రమే యేసుక్రీస్తు చూడలేదు. సిలువను భరించినటువంటి ఆయనే ఎలా దాన్ని మీదసుకున్నాడంటే అన్నారు, నేను ఒక్కసారి కనుక పైకెత్తబడితే, అంటే అర్థం ఏంటంటే నా బోధ ద్వారా నేను చేయలేనటువంటి కార్యములు, అద్భుతము ద్వారా నేను చేయలేనటువంటి కార్యాలు నేను సిలువ ద్వారా నేను చేస్తాను. బోధ చాలామందిని ఆకర్షించింది, అలా అద్భుతాలు చాలామందిని ఆకర్షించింది, చాలామంది అద్భుతాలను బట్టి యేసుక్రీస్తు నిజంగా నమ్మారు. కానీ యాక్చువల్ అంతకంటే బలమైన నమ్మకం మీద కలిగిస్తుంది అని యేసుక్రీస్తు నిజంగా నమ్మారంటే, సిలువ అంటే ఒక మనిషిని దేవుని తన దగ్గరికి ఆకర్షిస్తుంది. అందుకని ఒకసారి నేను పైకి ఎత్తబడితే నేను అందరిని ఆకర్షిస్తాను. నిజంగా సిలువలో అంత ఆకర్షణ ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. సిలువ అంత ఆకర్షణీయంగా ఉంటుంది, అంత అట్రాక్టివ్గా ఉంటుంది ఆ సిలువ. ఇప్పుడు చూడండి, బైబిల్ ఆ మాట చెప్తుంది, కానీ నార్మల్గా చూస్తే సిలువలో ఎక్కడ కూడా నార్మల్గా అయితే ఏ మనిషి కూడా అందులో ఎటువంటి మంచిని కొంచెం కూడా మనం సిలువలో చూడలేము యాక్చువల్గా. చూడండి, ఆ రోజుల్లో యేసుక్రీస్తు పరిచయం చేసినటువంటి కాలంలో ప్రపంచము రెండు భాగాలు విభజించబడింది. ఒకటి ఏంటంటే రోమీలు, ఒకరు ఏంటంటే యూదులు. బేసిక్ ప్రపంచం ఆ రెండు రకాలుగా ఉండేది. ఎందుకంటే రోమా రాజ్యం ఏంటంటే, రోమా సైన్యం ఏంటంటే, ఆ ప్రభుత్వం ఏంటంటే ప్రపంచం చాలా రాజ్యాలను ఆక్యుపై చేసింది. దాని సాంప్రదాయాలన్నీ కూడా చాలా దేశాలు వ్యాపింపజేసింది. ఆల్మోస్ట్ అలా ప్రపంచం అంతా కూడా దాదాపుగా జయించేంత పరిస్థితుల్లోనికి రోమా రాజ్యము వ్యాప్తి చెందింది. ప్రతి రాజ్యాన్ని జయిస్తూ వచ్చారు, వాళ్ళందరూ స్థిరపడ్డారు. వాళ్ళ కల్చర్ని, వాళ్ళకి సాంప్రదాయాలు, వాళ్ళ అలవాట్లని మనుషులకు అలవాటు చేశారు. అందుకనే ప్రపంచం రెండు రకాలుగా విభజించబడింది ఆ రోజులు. బేసిక్గా చెప్పుకుంటే, జనరల్గా చెప్పుకుంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒకటి రోమా సంబంధమైనటువంటిది, మరొకటేమో యూదా సంబంధమైనటువంటిది. ప్రపంచం బేసిక్గా రోజు రెండు రకాలుగా ఉండేది. ఈ రెండు రకాలు ఒకసారి ఆలోచన, సిలువను వాళ్ళు ఎలా చూశారు ఒకసారి. ఎందుకంటే సిలువ వేసింది రోమీలు కాబట్టి వాళ్ళకి వైఖరి ఏంటి సిలువ గురించి కూడా మనం తెలుసుకోవాలి. రోమిల యొక్క వైఖరి బేసిక్గా మీకేంటి తెలుసా? రోమిలు యాక్చువల్గా వాళ్ళ పౌరసత్వం ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని చాలా గొప్పగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. నేను రోమిన్ని అని చెప్పుకున్న వాళ్ళు అతిశయపడతారు. ఈ రోజుల్లో అమెరికన్స్ అని చెప్పుకుని చాలా గర్వపడతారు చూసారు వాళ్ళు. ఈవెన్ వేరే దేశంలో అయినా సరే వెళ్ళారంటే గ్రీన్ కార్డ్ సంపాదించుకుంటే చాలు, ఇంక మాకు తిరిగి లేదనేటువంటి ఒక భావన చాలామందికి కలుగుతుంది. ఎందుకంటే ఆ పౌరసత్వం సంపాదించుకుంటే చాలు, మనం చాలా గొప్ప కార్యాన్ని మనం సాధించేసుకున్నట్టే అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అలాగా ఆ రోజుల్లో రోమా అనేటువంటిది అంత బలమైన రాజ్యం కాబట్టి రోమా పౌరసత్వం సంపాదించుకుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు ఆ రోమిలకు కూడా ఈవెన్ సిలువను చూసినప్పుడు వాళ్ళు కూడా అందులో పెద్దగా ఇష్టమేమీ లేదు. అందులో యాక్చువల్ ఒక ఆయన ఏం చెప్పాడంటే ఈ రోమిలే చెప్పినట్టు మాట ఏంటంటే రోమిలు కూడా అంటే యాక్చువల్గా యేసుక్రీస్తుని అలా సిలువేశారు, కానీ నార్మల్గా ఒక రోమిలకు కూడా అలా సిలువడం వాళ్ళకి నార్మల్గా ఇష్టం లేదంట. స్పెసిఫిక్గా రోమిలకైతే అసలు ఇంకా సిలువ అంటే ఇంకా దూరం అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పలని ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి ఒకవేళ రోమిడి కనుక ఏదైనా శిక్షించాల్సి వస్తే చాలా అల్పమైన శిక్షలు వాళ్ళు విధించేవాళ్ళంట. ఎందుకంటే మేము అంత ప్రత్యేకమైన వాళ్ళమి, మేము అంత గొప్ప వాళ్ళమి. సిలువ అంటే భయంకరమైన కార్యము. యాక్చువల్గా ఒక ఆయన చెప్పాడంటే ఒక రోమిడి చెప్పిన మాట ఏంటంటే సిలువను వాళ్ళు అవాయిడ్ చేయడమే కాదు, దాని గురించి యాక్చువల్గా అలాంటిది ఎవరికి ఉండకూడదనే కాదు, కానీ అసలు అలాంటి తలంపు కూడా మనసులో కూడా ఒక రోమిడికి రాకూడదని వాళ్ళు ఆలోచించేవాళ్ళంట. అంటే సిలువను వీళ్ళంత వరకు వాళ్ళు మర్చిపోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే అర్థం సిలువను వాళ్ళు అంతగా ద్వేషించేవాళ్ళు. ఎందుకు ద్వేషించేవాళ్ళంటే అందులో పెద్దగా ఆకర్షణ అనేటువంటిది ఏది కూడా అందులో లేదు. సిలువను చూసినప్పుడు ప్రపంచం ఆకర్షించబడడానికి ఏమీ సిలువలు లేదు. అందుకని రోమిలు సిలువను ద్వేషించేవాళ్ళు. మేము యాక్చువల్గా చూసుకుంటే మేము బైబిల్ కూడా మనం చూస్తే యేసుక్రీస్తుని సిలువ వేసిన టైంలో కూడా చూసుకుంటే యాక్చువల్గా అయితే రోమిలు సిలువ వేద్దామని యాక్చువల్గా యేసుక్రీస్తు అనుకోలేదు, కానీ యూదులు కేకలేశారు. యూదులకి ఆయన సిలువ వేయండి, ఈయన నేనేం చెయ్యాలి అని పిలాతు అడిగితే ఆయన సిలువ వేయండి అని కేకలేశారు. వీళ్ళకి యూదులు కేకలేయడాన్ని బట్టి ప్రభుత్వంలో రోమా ప్రభుత్వం కూడా యేసుక్రీస్తుని సిలువేశారు, కానీ లేకపోతే యాక్చువల్గా ఆయన కొరడదెబ్బలు కొట్టేసి వదిలేద్దామని వాళ్ళు కూడా యాక్చువల్గా అనుకున్నారు. కానీ యూదులు బలవంతం చేశారు కాబట్టి రోమే ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యి లోబడి సిలువకు ఆ యొక్క యేసుక్రీస్తుని వాళ్ళు అప్పగించారు. కాబట్టి నార్మల్గా చూసుకుంటే రోమిలకు కూడా సిలువ అంటే పెద్దగా ఇష్టం లేదు. ఇవన్నీ యూదుల యొక్క వైఖరి సిలువ పట్ల చూసుకుంటే ఇంత వాక్యం కూడా చదివి చూస్తారా? ఆ వాక్యం చూసుకుంటే అక్కడ సిలువను గురించి వాళ్ళ మ్రాన్ మీద వేలాడ ప్రతివాడు శాపగ్రస్తుడు అంటే యూదుల ఆలోచన కూడా ఏంటో తెలుసా? సిలువ మీద ఎవరన్నా వేలాడారంటే అర్థం ఏంటంటే వాడు శాపగ్రస్తుడు. అంటే ఒక వ్యక్తి ఎవరు సిలువ మీద వేలాడతారు అంటే దేవుడు ఎవరైతే శపిస్తాడో శపింపబడినటువంటి వాడు మాత్రమే వాడి జీవితం అలా ముగిసిపోద్ది అని యూదులు నమ్మారు. అంటే జస్ట్ ఊరిని ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు కాబట్టి శిక్ష అన్నట్టుగా యూదులు చూడలేదు. యూదులు కూడా సిలువను ఎలా చూశారంటే ఏదో ఒక వ్యక్తి ఏదో కార్యం చేశాడు కాబట్టి అని ప్రభుత్వం ఉన్నటువంటి వారు అధికారులు ఈ వ్యక్తిని శిక్షించాలి అని అనుకుంటే అలాంటి శిక్ష నార్మల్గా రాదంట. ఒక మనిషి అనుకున్నంత మాత్రం ఒక మనిషి తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసిన మనిషిని ప్రభుత్వం వారు అధికారులు శిక్షించాలనుకుంటే అలాంటి శిక్షలు అమలవు. నార్మల్ శిక్ష ఎప్పుడో ఆ వ్యక్తి మీదకి వస్తుందంటే దేవుడు శపించాలట. దేవుడు శపిస్తే తప్ప నార్మల్గా అలాంటి శిక్షకి ఎవరు కూడా గురి కారు. యూదులు అలా ఆలోచించేవాళ్ళంట. అంటే అర్థం ఏంటంటే యూదులు కూడా ఏంటంటే బేసిక్గా సిలువను చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏంటంటే ఇది ఊరిలో సాధారణమైన ఒక శిక్ష కాదు, ఇది ఎంత భయంకరం అంటే దేవుని యొక్క శాపమునకు గురైన వాడు మాత్రమే అందులో ఉంటాడు. చాలామంది సిలువ వేయబడ్డారు ఆ టైంలో, కేవలం యేసు ఒక్కలే కాదు. నార్మల్గా ఏంటంటే ఆ టైంలో సిలువ అంటే నార్మల్గా జరుగుతున్న కార్యం. సమయం లేదు నేను రెఫరెన్స్ చేసి చెప్పట్లేదు, కానీ బైబిల్ మీరు చూస్తే సిలువ నార్మల్గా అందరికీ కూడా అందరంటే చిన్న చిన్న కార్యాలకే తప్పులకే వాళ్ళు శిక్షలు ఆ సిలువ శిక్ష వేసేవాళ్ళు కాదు. నార్మల్గా ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళంటే దేశద్రోహం కేసులు ఉంటాయి చూసారా, లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు చూసారా, లేదా రాజులను లేదా అధికారులను చంపుదామని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇలాగా భయంకరంగా ఆలోచిస్తారు చూసారా, దేశంలో అల్లరి సృష్టించాలని ఇలాగ భయంకరమైనటువంటి కేసెస్లో మాత్రమే రోమా ప్రభుత్వము అలాంటి వ్యక్తులకు అలాగ ప్రేరేపించిన వ్యక్తులకు మాత్రమే సిలువను వాళ్ళు వేస్తారు. అంటే దేశద్రోహులు లాంటి కేసెస్లో టెర్రరిస్ట్లా ఎవరైతే భావిస్తారో ప్రభుత్వానికి వీళ్ళు చాలా ప్రమాదం భావిస్తారు అలాంటి వాళ్ళకి మాత్రమే రోమా ప్రభుత్వము సిలువ అనేటువంటి ఒక శిక్షను నిర్ణయించాలి. ఆ సిలువ అంటే కేవలం అలాంటి వారి కొరకు మాత్రం నిర్ణయించబడింది. అర్థం ఏంటంటే సిలువ మీద ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడంటే రోమిల దృష్టిలో ఏదో చిన్న తప్పు ఏదో దొంగతనం చేశాడు, ఎవడో ఒక వ్యక్తిని చంపేశాడు అని కాదు. సిలువ మీద ఒక వ్యక్తి వెళ్ళాడంటే బేసిక్ రోమిల లెక్క ఆలోచన ఏంటంటే వీడు చాలా పెద్ద తప్పు చేశాడు, అంటే పెద్ద దేశద్రోహం చేశాడు, ఏదో రోమ ప్రభుత్వం వ్యతిరేకంగా కుట్ర పన్ను ఉంటాడు, అందుకని వ్యక్తి సిలువ మీద ఉన్నాడు. అది రోమిలకు ఉండే ఆలోచన. ఇక యూదులకు ఉండే ఒక ఆలోచన ఏంటంటే దేవుడు వీడేదో చేశాడు, మొత్తానికి దేవుడు వీడిని శపించాడు కాబట్టి వీడు సిలువ మీదకి వచ్చాడు. ఎవరో మనం అనుకున్నాం కాబట్టి ఒక వ్యక్తి సిలువ మీదకి మనం పంపించలేం. దేవుడు డిసైడ్ అయ్యి దేవుడు వ్యక్తిని శపిస్తే తప్ప శపింపబడినటువంటి వాడు మాత్రమే ఆ శిక్షకు గురి అవుతాడు. కాబట్టి సిలువను చూస్తున్నప్పుడు యూదులకు శాపం గుర్తొస్తుంది. సిలువను చూస్తున్నప్పుడు యూదులకు శాపమే గుర్తొస్తుంది. అలాగే రోమిలకు సిలువను చూస్తున్నప్పుడు వాళ్ళకేమో దేశద్రోహం లాంటి భయంకర పెద్ద పెద్ద క్రిమినల్స్ అనమాట. చిన్న చిన్న దొంగతనాల గురించి చెప్పట్లేదు నేను, పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళకే ఆ శిక్ష. ఇప్పుడు ఆ లెక్కన చూసుకున్నప్పుడు ఏసుకెళ్ళి కట్టు ఇటు ఒక ఇద్దరు దొంగలను చూసారా, వాళ్ళు ఎవరి ఇంట్లోకి దొంగతనం చేసి దొరికిపోయారు కాబట్టి వీళ్ళకి శిక్ష కాదు. అలా చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్న వాటికి శిక్షణ అలాంటి శిక్ష విధిసేవాళ్ళు కాదు.
ఈవెన్ యేసుక్రీస్తుకి అటు ఇటు ఉన్నట్టు దొంగలు కూడా వాళ్ళు కూడా బేసిక్గా ఏంటంటే భయంకరమైన కార్యం ఖచ్చితంగా చేశారు. వాళ్ళు కూడా దేశద్రోహం లాంటి ఏదో కేసు వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళకు కూడా యేసుక్రీస్తు సమానంగా వాళ్ళు కూడా ఆ ఇద్దరు దొంగలు కూడా అలాంటి శిక్షణ ఆ రోజున రోమా ప్రభుత్వం విధించింది. కాబట్టి రోమిల సిలువను చూస్తున్నప్పుడు వాళ్ళకి దేశద్రోహము లాంటివి గుర్తొస్తాయి, క్రైమ్ గుర్తొస్తుంది వాళ్ళకి. వాళ్ళందరూ క్రిమినల్స్ లాగా చూస్తారు రోమిలు. కానీ యూదులు చూస్తున్న మాత్రము దేవుని యొక్క శాపం గుర్తొస్తుంది వాళ్ళకి. సో అప్పుడు అలా చూసుకున్నప్పుడు ప్రపంచానికి సిలువను చూస్తున్నప్పుడు, అంటే ప్రపంచం 2 భాగాలని చెప్పాను కాబట్టి ఏ ఒక్కరికి కూడా సిలువలో మంచి ఎక్కడ వారికి కనబడదు. అలాంటి సందర్భంలో అందరి సాంప్రదాయం, అందరి యొక్క మనస్తత్వం, అందరి యొక్క ఆలోచన సిలువ అంటే ఒక ఫెయిల్యూర్ లాగా, సిలువ అంటే ఒక ఓటమిలాగా, సిలువ ఒక శిక్షలాగా చూస్తూ, సిలువ అంటే దారుణమైన ఒక కార్యంలాగా చూస్తుంటే యేసుక్రీస్తు అంటున్నారు అలాంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తు సిలువ గురించి మాడుతూ, నేను టైం వచ్చి నేను కూడా సిలువ మీద ఎత్తబడతాను, నేను కూడా సిలువను భరిస్తాను, నేను సిలువను భరించే టైం వచ్చి ఏం చేస్తా తెలుసా, నన్ను అందరూ చూసి అసహించుకోరు, నన్ను అందరూ చూసి దూషించరు, ఎవరిద్దరు దూషిస్తారేమో, కానీ నేను ఒక్కసారి నేను ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, అందరూ దానికి ఆకర్షణ పడతారు, సిలువకు ఆకర్షణ పడతారు. అప్పుడు ఇక్కడ నుండి సిలువ పట్ల మనుషుకు ఉన్నటువంటి వైఖరిలో మార్పు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి రోమిడు సిలువ చూస్తున్నప్పుడు క్రైమ్ గుర్తొస్తుంది రోమిడికి, యూదులకేమో శాపం గుర్తొస్తుంది. కానీ యేసుక్రీస్తు ఒక్కసారి సిలువ కార్యం జరిగించిన తర్వాత ఆ సిలువ అంటే ఆ సాంప్రదాయం ఎంతగా దేవుడు మార్చేస్తాడంటే, ఇక్కడ నుండి సిలువను చూస్తున్నప్పుడు ఎవరికి కూడా పనిష్మెంట్ గుర్తురాదు, ఇక్కడ నుండి సిలువను చూస్తున్న ఎవరికి కూడా శిక్ష గుర్తురాదు, ఓటమి గుర్తురాదు, శాపం గుర్తురాదు. అందుకు యేసు అంటున్నారు, ఒక్కసారి కనుక నేను పైకి ఎత్తబడితే సిలువను గురించి అందరికీ ఏ ఆలోచన నేను మార్చేస్తాను. ఎందుకు మార్చేస్తానంటే, ఇక్కడ నేను ఎత్తబడినప్పుడు నేను ఆకర్షిస్తాను అందరినీ. సిలువ ద్వారా దేవుడు ఆకర్షిస్తాడంట. దేవుడు సిలువని ఎంత పాజిటివ్గా దేవుడు చూశాడంటే, సిలువలో ఎంత బలం ఉందని దేవుడు చూశాడంటే, సిలువని దేవుడు ఎలా డిజైన్ చేసి ఎలా అమలు పరిచాడంటే, రక్షణకారిని ఎలా అమలు పరిచాడంటే, ఆ సిలువ అంటే సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నులకైతే అదొక ఓటమిలాగా ఉంటుంది, అదొక బాధలాగా ఉంటుంది. కానీ నా ప్లాన్ ప్రకారం అంతా సక్సెస్ఫుల్గా జరిగితే ప్రపంచానికి అదే పెద్ద ఆకర్షణ, అందరూ దాని గురించే మాట్లాడతారు. సిలువలో దేవుడు అలాంటి కార్యాన్ని చూశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనం చూస్తున్నాం అదేంటి ఇష్యూ ఇక్కడ. అందుకని చూడండి, మనము లెంట్ డేస్ మనం ఫాలో అవ్వం, ఏదో శ్రమ దినాలని పట్టించుకోము, మనం ఏదో శ్రమ పడాలి, చికెన్ మటన్లు మానేయాలని అలా ఉండం. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని సరిగ్గా వాడుకుంటాం, దుర్వినియోగం చేయగానే సరిగ్గా వాక్యానుసారం వాడుకుంటాం. మనం ఆ ఫ్రీడమ్ మనకు ఉంది. అందుకని సిలువను కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సిలువ కార్యం చేసినటువంటి యేసుక్రీస్తు సరిగ్గా దాని గురించి నిర్వచనాన్ని తెలియపరిచారు. అందుకని మనము సిలువను ఎప్పుడు కూడా మనం క్రిస్టియన్గా మనం ఓటంలాగా చూడకూడదు, ఎందుకంటే అందులో అది లేదు యాక్చువల్గా. అందుకే మనం సిలువను చూసి మనం బాధ నార్మల్గా పడతామేమో, కానీ దాన్ని దాటి ముందుకెళ్తాం. ఎందుకంటే సిలువ అంటే దగ్గరకు వచ్చిన కేవలం బాధే కాదు, దాన్ని దాటి ఇంకా లోతుగా నువ్వు సిలువ ముందు నిలబడి సిలువ గురించి నువ్వు ఆలోచిస్తుంటే నీకు కేవలం బాధ ఒకటి ఇనీషియల్గా నీకు స్టార్టింగ్లో బాధ కలుగుతుందేమో, కానీ ఇంకా నువ్వు సిలువ ముందు నిలబడి నువ్వు ధ్యానిస్తూ ఉండు, నీకు అందులో ఆశ్చర్యం, అందులో దేవుని యొక్క జ్ఞానం కనబడుతుంది, అందులో దేవుని యొక్క అద్భుతము కనబడుతుంది. అందుకనే పౌలు అంటాడు, గ్రీకులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు సిలువలో, గ్రీకులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులేమో ఒక సూచనని వాళ్ళు కోరుతున్నారు, కానీ మేమైతే సిలువబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నాడు. ఈవెన్ చూడండి, కేవలం యేసుక్రీస్తే కాదు, ఈవెన్ సిలువను అర్థం చేసినటువంటి భక్తుల యొక్క వైఖరి కూడా సిలువ పట్టాలని ఆలోచించండి. యూదులేమో జ్ఞానాన్ని వెతుకుతారు, వాళ్ళకి ఏంటంటే కొత్త విషయం కావాలి. ప్రతిసారి నువ్వు నోరు తెచ్చి మాట్లాడు, నువ్వు ఎవడమైనా మాకు అనవసరం, నువ్వు కొత్త విషయం చెప్తానంటే మేము అందరం వింటాం, ఎందుకంటే మా చెవులు బాగా దురదగా ఉంటాయి. నువ్వు కొత్త విషయం చెప్తాను, నేను పాత విషయం చెప్తాను, మాకు అవసరం లేదు. నువ్వు ఏదో ఒకటి కొత్త దాంతో నువ్వు రా పైకి, నువ్వు ఎవడైనా సరే మాకు పర్లేదు, నువ్వు యూదులైనా పర్లేదు, నువ్వు చెప్తే మేము వింటాం. మాకు కొత్త విషయం ఏదో కొత్తది మాకు తెలియదు ఒకటి చెప్పు, నువ్వు అప్పుడు మేము నీకు వాల్యూ వస్తావు, నువ్వు చెప్పేది అంటాం. అది రోమిలకు గ్రీకులకి అలా ఉండేది ఆలోచన. యూదులకి జ్ఞానంతో పని లేదు, వాళ్ళకి ఏంటి ఎంతసేపు అంటే అద్భుతాలు కావాలి. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు అని యూదులు నమ్మారు. పాత్ర బంధన గ్రంథంలో ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి కాబట్టి యూదులకి ఏంటంటే అద్భుతాలు కావాలి. అందుకని యూదులేమో నువ్వు అద్భుతాలు చేస్తావా, చెయ్యి, మేము చూస్తాం అని యూదులు అపోస్తలుల దగ్గర శిష్యుల దగ్గర అద్భుతాలు వెతుకుతున్నారు, గ్రీకులేమో జ్ఞానం వెతుకుతున్నారు. కానీ పౌలు అన్నాడు, మీరు ఏదన్నా వెతకండి, మేము మాత్రం సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తాం. ఇదేంటి పౌలు, సిలువ అటువంటిది నిజంగా అందులో అంత గొప్ప ఉందా అంటే, ఎవరు ఎన్ని గొప్ప విషయాల గురించి ఎక్స్పెక్ట్ చేసినా, నా నుండి ఎదురు చూస్తున్నా, ఎంత గొప్ప విషయాలు గొప్ప గొప్ప అద్భుతాలు కావాలన్నా సరే, నీకు అద్భుతం కావాలంటే సిలువ గురించి చెప్తాను, అందులో అద్భుతము ఉంది. నీకు జ్ఞానము కావాలంటే నన్ను అడుగు, నేను సిలువ గురించి చెప్తాను, ఎందుకంటే సిలువలో ఆ జ్ఞానము ఉంది. మీరు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయండి, నేను మాత్రం సిలువ గురించి చెప్తాను. ఏంటి సిలువ అంత అట్రాక్షన్ ఏముంది? క్రిస్టియన్ సిలువ గురించి అంత గొప్పగా చెప్పడానికి ఏముంది?
ఏం సిలువను ప్రపంచం చూసి చాలా చులకన మాట్లాడుతుంది కదా. ఈవెన్ ఈ రోజుల్లో కూర్చొని చాలామంది ఆయన కూడా సిలువ మాట్లాడినప్పుడు ఆయన ఏంటండి, ఆయన సిలువని ఆయన తప్పించుకోలేకపోతే ఆయన దేవుడని క్రిస్టియన్ నమ్ముతారు. ఆయన చచ్చిపోయిన ఆయన నేను దేవుడు నమ్ముతున్నారేంటి? ఈ నిజంగా దేవుడు అయ్యి ఉంటే ఆ మేకల్ని తప్పించుకొని కిందకి దిగి రావచ్చు కదా. ఆయన ఎవరో పని చేస్తే శిక్షకు గురయ్యి చచ్చిపోయిన ఆయన్ని క్రిస్టియన్ దేవుడు అంటారేంటి అని ప్రపంచం సిలువను ఒక అవమానంలాగా చులకనగా మాట్లాడుతుంటే, ఆ రోజు నాది సంఘం మాత్రం సిలువనే హైలైట్ చేస్తూ చెప్పారు. మళ్ళీ ఏ సందర్భంలో సిలువ గురించి వాళ్ళు మాట్లాడారు? సిలువ అంటే ఒక శాపంలాగా చూసినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి సిలువ గురించి మాట్లాడారు. సిలువ అంటే ఒక క్రైమ్ లాగా చూసినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి సిలువ గురించి వాళ్ళు చెప్పారు. అంటే భక్తులకు అపోస్తులకు గారు సిలువ అంటే ఒక అవమానంలాగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అది తలదించుకున్న కార్యంలాగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అది బాధపడాల్సిన కార్యంలాగా ఏం దాచుకుందాం, మన దేవుడు చచ్చిపోయాడని చెప్తే అందరికి బాగోదు, దాచేద్దాం, ఈ మెసేజ్ దాచేద్దాం సిలువ గురించి అని చచ్చిపోలేదని చెప్దాము అని సిలువను దాసే ప్రయత్నం చేయలేదు. అందరి ముందు సిలువను ఎత్తు చూపించే ప్రయత్నం అపోస్తులు చేశారు. దాని గురించి ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు ఎందుకని సిలువ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈవెన్ పౌలు గలతీ పత్రికలో మీరు చూడండి, నేను సిలువంత తప్ప మరి దేని అతిశయించు నాకు దూరమనుగా అంటాడు. గలతీ పత్రిక బోధించినప్పుడు చివరిలో అదే చెప్పాను నేను మీకు అందరికీ. నేను సిలువంత తప్ప మరి దేని అతిశయం నాకు దూరమనుగాక, సిలువ అతిశయపడతాను అంటున్నాడు. ఆ సిలువ గురించి ఈ రోజు చాలామంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలుసు, చాలామంది సిలువ గురించి చాలా చులకనగా మాట్లాడతారు. ఎందుకంటే సిలువలో చచ్చిపోయాడు, ఆయన దేవుడని అంటారేంటి? కానీ అన్నాడు, ఏదైతే మీరు చీప్ అనుకుంటున్నారో అదే మాకు అడ్వాంటేజ్గా మారింది. ఏదైతే మీరు అల్పం అనుకుంటున్నారో అందులోనే గొప్ప ఉంది. ఏదైతే మీరు శాపం అని మీరు అనుకుంటున్నారో యూదులు, అందులోనే మా ఆశీర్వాదం ఉంది. అందుకని సిలువను మేము దాసే ప్రయత్నం చేయట్లేదు. అందుకని చూడండి, ఆ టైం నుండి చూడండి సిలువ అంటే మన క్రిస్టియానిటీకి సింబల్లాగా మారిపోయింది. చర్చిల పైన ఖచ్చితంగా సిలువ ఉంటుంది. చాలామంది ఇళ్లలో సిలువ బొమ్మ పెట్టుకుంటాం. చాలామంది ఇంక రకరకాలుగా ఆర్నమెంటల్గా వాడతాం, చాలా వాడతాం. మన సిలువ అంటే ఇప్పుడు మనకి అది మనకి పెద్ద హిండ్రెన్స్ లాగా ఉండదు, అది పెద్ద ఆటంకం లాగా మనకు ఉండదు. సిలువ అంటే ఇప్పుడు మనకి సిగ్గుతో ఉన్నటువంటి ఒక విషయంలా మనకు ఉండదు. సిలువ గురించి గొప్పగా చెప్పుకుంటాం, అందరూ చూపిస్తాం సిలువను. ప్రపంచానికి ఏం చెప్తున్నామంటే సిలువను చూపిస్తున్నాం మనం. ఆ సిలువలో క్రీస్తుని చూపిస్తున్నాం. క్రీస్తు మా కొరకు చచ్చిపోయాడని చెప్తున్నాం మనం. దేవుడు చచ్చిపోయాడని చెప్పుకోవడం క్రిస్టియన్స్ సిగ్గుపట్టలేదు. కానీ ప్రపంచం అనుకుంటుంది దేవుడు చచ్చిపోతే అది అవమానం, సిగ్గు కదా, ఆ మాత్రం తప్పించుకోలేడా అని ప్రపంచం క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళ తెలియ విషయం ఏంటంటే పేతురు యాక్చువల్గా యేసుక్రీస్తుని తప్పించే ప్రయత్నం చేసినప్పుడు పేతురు కత్తి తీసి ఆ ప్రధాన యాజకుడు దాసు చెవి కట్ చేసినప్పుడు యేసు అంటారు, నీ కత్తిని వరలో పెట్టు అని చెప్పిన తర్వాత ఈ పేతురు నువ్వేమనుకుంటున్నాను నా గురించి, నేను కనుక ప్రార్థన చేశానంటే దేవదూతల సమూహాన్ని దేవుడు దింపుతాడు, కొన్ని వేల దేవదూతలను దింపుతాడు. నేను ప్రార్థన చేస్తే చాలు దేవదూత సమూహం వస్తుంది. నేను ఇలాగా వీళ్ళకి లోబడతానంటే నాకు చేతకాక లోబడతానని కాదు, నేను తలుచుకుంటే నేను చేయగలను. కానీ పేతురు ఇదంతా నేను ఎందుకు చేస్తాను తెలుసా? నేను అందరిని ఆకర్షించాలంటే కార్యము జరగాలి. అందుకని నేను అప్పగింపడుతున్నాను. నేను తప్పించుకునే అవకాశం లేక కాదు. ఇది ప్రపంచానికి అర్థం కాదు. ఆయన ఏదో పారిపోతుంటే పట్టుకొని ఒక క్రిమినల్ పారిపోతుంటే పట్టుకొని సిలువేసినట్టుగా యేసుక్రీస్తుని చాలామంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ సరిగ్గా చదివితే మనకు అర్థం విషయం ఏంటంటే ఆయన పారిపోతుంటే వీళ్ళు వచ్చి పట్టుకోలేదు, ఆయన వెతుకుతుంటే నేనే క్రీస్తు అని చెప్పి ఆయన తను తాను అప్పగించుకున్నారు. సిలువకి తప్పించుకుంటే బోల్డ్ ఛాన్స్ యేసుక్రీస్తుకున్నాయి. హేరోదు దగ్గర కానీ పిలాతు దగ్గర కానీ, ఈవెన్ పిలాతు కూడా చూడండి, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొన్ని కొరదబ్బలు కొట్టి అంటారు. పిలాతు అంటాడు, నేను కొన్ని కొరదబ్బలు కొట్టి వదిలేస్తాను, ఎందుకంటే ఈయన ఎటువంటి నేరము నాకేం కనబట్టలేదు అని ఒక తీర్పు తీర్చేటువంటి వ్యక్తి అన్నాడు, అధికారం అంటున్నాడు. నాకు వీళ్ళు ఎటువంటి క్రైమ్ కనబట్టలేదు, నాకు ఈయన తప్పు చేయలేదు అని ఈయన అంటుంటే, పిలాతు అంటుంటే యూదులు కేకలేశారు. ఒక గుంపుని రెచ్చగొట్టి కేకలేసి లేదు సిలువై వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక కేవలం సరే దీనికి నాకు సంబంధమే లేదు, మీకు నచ్చిన మీరు చేసుకొని చెప్పేసి అప్పగించేసాడు యేసుక్రీస్తుని. అంటే బేసిక్ అంటే ఏ క్రైము రుజువు అవ్వలేదు, ఏ తప్పు ఆయన చేయలేదు, ఏ అబద్ధమైన ఆడలేదు. అలాగనే పారిపోతుంటే ఎవరు కూడా ఆయన పట్టుకుంది కూడా కాదు, ఆయన తను అప్పగించుకున్నారు. ఎందుకంటే ఆకర్షించడానికి. ఎందుకు చూడండి ఆ వచనం కింద అంటున్నారు చూడండి, నేను చదువుతాను. 33వ వచనం, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండేనో సూచించచ్చు ఆయన ఈ మాట చెప్పాను. చూసారా, ఎలాంటి మరణం నేను పొందుతాను దాన్ని సూచిస్తూ, చూసారా, నేను మరణము పొందుతాను అని కాదు ఇష్యూ. ఇక్కడ మనం మరణాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాం, కానీ మరణం పెద్ద ఇష్యూ కాదు. ఎలాంటి మరణము పొందవలసి ఉండేనో అంటే ఎలాంటి మరణం పొందాలో అంటే అర్థం ఏంటి? ఎలాంటి మరణం పొందవలసి ఉండేనో అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ముందు ప్లాన్ ఉంది. ఎలా పొందవలసి ఉండేనో అంటే అర్థం ఏంటంటే ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారమే నేను మరణిస్తాను.
అదేంటి? దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారంగా నేను ఒక విధానంలో మరణించాలి. కాబట్టి క్యాజువల్గా చచ్చిపోవడం నా ఉద్దేశం కాదు. వాళ్ళని చంపాలనుకోవచ్చు, కరెక్టే. కానీ ఆ మరణములో నాకంటూ ఒక ప్లాన్ ఉంది, తండ్రికంటూ ఒక ఉద్దేశము ఉంది. ఆ ఉద్దేశం నెరవేరాలి కాబట్టి ఎలాగో ఆయన మరణించాలో దాని గురించి ఆయన చెప్పారని బైబిల్ మనం చూస్తున్నాం. అందుకే చూడండి, సిలువ అనేటువంటిది యాక్చువల్గా అందులో పెద్ద ఆకర్షణ ఉందంటున్నా. అందుకని చూడండి, సిలువ టైంలో శిష్యులు కూడా చాలామంది పారిపోయారు. కానీ ఆ తర్వాత మీరు చూడండి, ఒక్కొక్కరు మరలా దేవుని దగ్గరికి ఆకర్షింపడ్డారు. అందరూ క్రీస్తు కోసం నిలబడ్డం బైబిల్ మనం చూస్తాం, చరిత్రలో బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు క్రీస్తు కోసం అసలు ఏమాత్రం వెనుకంజ వాళ్ళు వేయలేదు. ఎందుకు వేయలేదు తెలుసా? ఏదో పాపం ఈయన మా కోసం చనిపోయేంత కష్టపడ్డాడు కదా, పాపం ఈయన కోసం మనం కూడా ఏదో చేద్దాంలే అని యేసుక్రీస్తు మీద జాలిపడి ఆయన కోసం చనిపోయినటువంటి వారు కాదు. సిలువకు వాళ్ళు ఆకర్షింపబడ్డారు. అందుకే చూడండి, ఆ సిలువ మీద ఉన్నప్పుడు కూడా చూడండి, ఇద్దరు దొంగలున్నారు చూసారు, అటో దొంగ ఇటో దొంగ. యాక్చువల్ మన తెలుగు బైబిల్లో దొంగలు వచ్చింది, కానీ యాక్చువల్ దొంగలు అంటే దొంగతనం చేశారు కాబట్టి దొంగలను కాదు, వాళ్ళు కూడా భయంకరమైన కార్యం చేశారు. అందుకని వారు కూడా అలాంటి శిక్షణ వాళ్ళు ప్రభుత్వం విధించింది. అందులో ఒక ఆయన దూషిస్తున్నాడు, మరొక ఆయన మాత్రం అంటున్నాడు, అరే నువ్వు ఎందుకు అలా ఆయన దూషిస్తావు? మనకైతే ఇది న్యాయమే. ఎందుకని? మనం ఎలాంటి బోల్డ్ చేసాం, మనం ఎలాంటి చాలా చేసాం. కాబట్టి ఒక దొంగ అంటున్న మాట, ఒక క్రిమినల్ అంటున్న మాట మనకిది న్యాయమే. అసలు మాట ఎందుకు వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు వచ్చింది తెలుసా? నార్మల్గా ఏ క్రిమినల్ అయినా సరే క్రైమ్ చేసిన తర్వాత నాకు ఇది న్యాయం అని నార్మల్గా అనుకోడు. ఆయనలో ఏదో జరిగితే తప్ప అలాగనా అనుకోడు. ఇంతకీ ఈ ఒక్క దొంగలు ఏం జరిగింది? అప్పటికప్పుడు ఇది మనకు న్యాయమైన ఎందుకు అన్నాడు? బాధను బట్టి అన్నాడా? ఖచ్చితంగా బాధను బట్టి కాదు. యేసుక్రీస్తుతో పాటు ఆయన కూడా సిలువ మోసుకుంటూ వెళ్ళాడు అందరితో పాటుగా. యేసుక్రీస్తుతో పాటు ఆయన కూడా సిలువ మీద అలాంటి శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలను పడుతున్నప్పుడు యేసుక్రీస్తు తన పక్కనే ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క బిహేవియర్ని గమనించుంటాడు బహుశా దొంగ. నార్మల్ సిలువ మీద వేస్తున్నప్పుడు రోమ ప్రభుత్వాన్ని దూషిస్తారు చాలామంది, ఎందుకంటే వాళ్ళు భయంకరంగా హింసలు పెడతారు. కాబట్టి నార్మల్ శిక్షణ పడుతున్నప్పుడు శిక్షించేటువంటి ప్రభుత్వాన్ని, ఆ శిక్షను అమలు పరిచేటువంటి వారిని వాళ్ళందరూ దూషిస్తారు. వాళ్ళ గురించి చులకనగా మాట్లాడతారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు శపిస్తారు. కానీ యేసుక్రీస్తుని చూడండి, ఈ పక్క ఉన్నటువంటి ఒక దొంగ యేసుక్రీస్తుని గమనిస్తున్నాడు. మేము అదే శ్రమలు అనుభవిస్తున్నాం, నాతో పాటు నా తోడు దొంగ అదే శ్రమ అనుభవిస్తున్నాడు. మేమిద్దరము శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మా వైఖరి వేరుగా ఉంది, ఆయన వైఖరి వేరుగా ఉంది. తాను శ్రమలు పడుతూ కూడా క్రీస్తు గురించి దొంగ ఆలోచించాడు. ఒకసారి ఆలోచించి దాని గురించి. యేసుక్రీస్తు మన కోసం సిలువ శ్రమ పడతాను, మన కోసం ఆలోచించారంటే మనకు అర్థమవుతుంది. ఆయన అందుకోసం వచ్చాడు కాబట్టి సిలువ మీద ఉన్నప్పుడు ఆయన బాధను దాటుకొని బాధను భరిస్తూ మన గురించి ఆలోచించడానికి మనకు అర్థమవుతుంది. కానీ ఒక దొంగ అయి ఉండి అప్పుడు ఒక భయంకరమైన కార్యాలు చేసిన ఈ వ్యక్తి తాను కూడా యేసుక్రీస్తు లాంటి శ్రమలు అనుభవిస్తూ, ఆయన కూడా ఎత్తబడ్డాడు పైకి, ఆయన కూడా మేకులు కొట్టబడ్డాడు, ఆయన కూడా శ్రమలు అనుభవిస్తున్నాడు. శ్రమలు అనుభవిస్తూ కూడా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆల్రెడీ సిలువ పనిచేయడం స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఈ దొంగ స్థానాన్ని శ్రమల్లో ఉండి కూడా సిలువకు ఆకర్షింపబడ్డాడు. సిలువకు ఆకర్షింపడం అంటున్నాడు. మనమంటే చేసాం ఇలాగ మనకి తగినటువంటి కార్యమే, కానీ ఆయన అలాంటిది ఏది క్రీస్తు గురించి ఏమాత్రం తెలియకుండానే ఆ శ్రమల కాలాన్ని ఆ కొద్ది గంటలు మాత్రమే చూసిన ఒక దొంగకు అర్థమైంది ఏమనంటే, ఈయన ఏదో చేస్తే దొరికిపోయాడు కాబట్టి ఇలా జరుగుతుందని కాదు. మనం అలా పారిపోతేనే దొరికిపోయాం. ఈయనకి అలాగున్నా కాదు, ఈయన ఏ క్రైము చేయలేదు. ఖచ్చితంగా ఈయన ఏదో ప్రత్యేకత ఉంది. ఎందుకు నన్ను బిహేవియర్ చెప్పేస్తుంది, సిలువ నన్ను మీద వేసుకునే విధానం చెప్తుంది. సిలువ వేస్తున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు వాళ్ళ గురించి దూషిస్తున్నట్టు వారి గురించి ఆయన మాట్లాడుతున్న విధానం, ఈయన స్పందిస్తున్న విధానం చూస్తే ఈయన ఖచ్చితంగా ఒక మనిషి అయితే ఇలాగ రెస్పాండ్ అవ్వడు. ఒక మనిషి ఇలా రెస్పాండ్ అవ్వడు. కాబట్టి తోడు దొంగ దూషిస్తున్నా అంటున్నాడు, నన్ను దూషించడం కరెక్ట్ కాదు అంటూ లాస్ట్ మూమెంట్ ఆ దొంగ చూడండి, సిలువ ఎంతగా ఆకర్షణ చెప్తున్నాను. ఆ దొంగ తన జీవితంలో చివరి మూమెంట్, లాస్ట్ మూమెంట్లో నువ్వు రాజ్యంలో వచ్చిన జ్ఞాపకము, లాస్ట్ మూమెంట్లో అన్నాడు, వచ్చి నన్ను జ్ఞాపకము చేసుకో. సిలువ ఆ షార్ట్ మూమెంట్లోనే, ఆ తక్కువ టైంలోనే భయంకరమైన ఒక క్రిమినల్ని, దేశద్రోహం లాంటి క్రైమ్ చేసిన ఒక క్రిమినల్ ఎంత ఈజీగా మార్చేస్తుందో చూడండి ఒకసారి. సిలువ దేవుని నమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు. సిలువను సరిగ్గా ప్రకటిస్తే చాలు, దేవుడు ఎలాంటి వాడో ప్రజలకే అర్థమవుతుంది. అందుకని క్రిస్టియానిటీ అంటే బలవంతంగా మనుషులు మార్చడం అంటే ప్రిన్సిపల్ మీద మనం క్రిస్టియానిటీ రన్ అవ్వదు. అసలు అది క్రిస్టియానిటీ అసలు బలవంతంగా మార్పు అంటే లేనే లేదు. అది సిలువకు ఆకర్షింపబడతాం కాబట్టి మారుతాం. ఎవరో పప్పులు ఉప్పులు ఇచ్చారు కాబట్టి మనం మారం. మనం దేనికి ఆకర్షింపబడ్డాం?
ఇప్పుడు మనం దేవుని తెలుసుకుంటే దేనికి ఆకర్షింపడ్డామంటే సిలువకు ఆకర్షింపడ్డాం. బహుశా నీకు విషయం ఎవరు చెప్పుండ్రు, నీకు తెలియదు కాబట్టి నీకు తెలియట్లేదేమో. కానీ మనం కూడా దేనికి ఆకర్షింపడ్డాం? సిలువను బట్టి ఆకర్షింపడ్డాం. ఆ దొంగ లాస్ట్ మూమెంట్లో అంటున్నాడు, రాజ్యం వచ్చిన జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు వెంటనే కన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు నాతో పాటు నేడు పరదేశంలో నువ్వు నాతో పాటు ఉంటావు. అది ఎంత గొప్ప అద్భుతం ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప అద్భుతం అంటే అంతవరకు నార్మల్ వాడుక భాష చెప్పాలంటే అంతవరకు ఎదో పనులు చేశాడు ఈ వ్యక్తి, అన్ని రకాలైనటువంటి కార్యాలు చేసిన వ్యక్తి. అంటే బహుశా ఎంతమందిని చంపుంటాడో మరి, ఒక టెర్రరిస్ట్ లాగా మనకు తెలియదు. అలాంటి వ్యక్తి తాను ఏం చేశాడని దానం చేసుకేసి మాట్లాడడం మానేసి చూద్దాంలే అని కూడా అనడం మానేసి అన్నారు, నువ్వు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. ఒక దొంగ సిలువకు ఆకర్షింపడ్డాడు. ఇప్పుడు మీరు ఆ దొంగను అడగండి, సిలువను చూసి నువ్వు బాధపడతావని అడగండి, లేదు నేను సిలువ చూసి నేను బాధపడిన అంటాడు. ఎందుకంటే ఆ సిలువ లాస్ట్ మొమెంట్లో నాకు రక్షణ ఇచ్చింది. యాక్చువల్గా నేను కనుక ఆయనతో పాటుగా నన్ను కూడా సిలువ వేయకపోతే బహుశా నేను సిలువ కార్యం మిస్ అయ్యేవాడిని. సిలువ కార్యం మిస్ ఉంటే నేను పరలోకాన్ని బహుశా నేను మిస్ అయ్యేవాడిని. నా గుడ్ లక్ ఏంటంటే లక్కీగా ఆ టైంలో ఆయనతో పాటు నేను కూడా సిలువలో ఉన్నాను. అది నా లక్కీ మూమెంట్ అంటాడు. ఆయన అడిగితే ఖచ్చితంగా అంటాడు, నువ్వు ఆయనతో పాటు నన్ను బాధపడుతున్నావా అంటే నేను బాధపడుతున్నాను అండు. ఖచ్చితంగా ఆయన అండు. నా జీవితంలో శ్రేష్టమైనటువంటి టైం ఏదో తెలుసా, అదే అంటాడు. అది నా లక్కీ టైం అంట, నా లక్కీ డే అంటాడు. ఎందుకు తెలుసా, ఏది కూడా నా లైఫ్ని మార్చలేకపోయింది, ఆ ఒక్క కార్యం నా లైఫ్ని మార్చింది. ఆ రోజు సిలువ మీద ఉన్నావు కదా, నీకు మంచి చేసిందా చెడు జరిగిందా, నువ్వు బాధపడుతూ సందేస్తావు అడిగితే ఆ రోజు ఆయన సిలువ ఉన్నప్పుడు నేను కూడా సిలువను చూసారా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటాడు. ఎందుకు తెలుసా, చచ్చిపోతే ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన నిజంగా పరలోకం వెళ్తే అక్కడ పరలోకంలో ఉన్న రియాక్షన్ ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. ఈయన పరలోకం వెళ్ళాడు, ఈయన గురించి అందరికీ తెలుసు. యాక్చువల్గా ఈయన పరలోకం వెళ్తే చాలామంది ఏమంటారు, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు అంటారు. నువ్వేంటి వీళ్ళు అడగడం ఆశ్చర్యం ఉంటుంది. కానీ ఆయన కూడా ఏమంటారు తెలుసా, ఏమో నాకు తెలీదు, ఆయన అన్నాడు ఇక్కడ ఉంటానని, నువ్వు కూడా ఉండొచ్చు నాతో పాటు అన్నాడు ఆయన, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చావని అడిగితే ఆయనకు కూడా తెలీదు. ఎందుకని తెలియదు తెలుసా, ఈరోజు క్రిస్టియన్స్ లాగా మేము దేవుని కోసం ఇన్ని చేసాం అన్ని చేసాం, 40 రోజులు మేము ఉపవాసం ఉన్నామంటే మేము దేవుని కోసం ఎలా చేసాం అలా చేస్తాం, మేము మాంసాహారాలు మానేసాం, ఇవన్నీ మేము చేసాం అని చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏది లేదు. ఆయన దగ్గర ఏది లేదు. అందుకే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఆ క్రిమినల్ని అడిగితే అంటాడు, ఏమో నాకు తెలియదు, నువ్వు కూడా రావచ్చు పరలోకం అన్నాడు, నేను వచ్చేసాను చచ్చిపోతే. ఇంత నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంటి, నువ్వు ఏ చర్చకి వెళ్ళి ఏ డినామినేషన్కి వెళ్ళి ఎవరి పాస్టర్ కింద ఉన్నావు, ఎవరితో బాప్సం తీసుకున్నావు, ఎన్ని రోజులు ఉపవాసం బాప్సం తీసుకున్నావు, ఎన్నిసార్లు నిజంగా పశ్చాత్తాపడ్డా, ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఎన్నిసార్లు పాప ఒప్పుకున్నావు, అవేవి నాకు తెలియదండి అంటాడు ఆయన. అప్పుడు పరలోకం ప్రతిలకు ఆశ, అవేవి లేకుండా నువ్వు పరలోకానికి ఎలా వచ్చేసావు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటే తెలుసా, నేను ఇన్ని చేశానని చెప్పడు ఆయన. ఆయన ఏమంటే తెలుసా, క్రీస్తుని చూపిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏది చెప్పుకోవడానికి ఏమీ ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర ఏమి లేదు కాబట్టి నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే అంటాడు, ఏమంటే తెలుసా, నన్ను అడగొద్దు ఆయన అడగను అంటాడు. ఎవరిని? క్రీస్తు వైపు చూపిస్తాడు ఆయన. ఎందుకంటే నేను ఇప్పుడు ఉంటానని ఆయన చెప్పాడు కాబట్టి ఉన్నాను, నేను అనుకున్నాను కాబట్టి నీకు లేను, నేను ఏదో మంచి చేశాను కాబట్టి నేను పరలోక ఖచ్చితంగా నేను వెళ్తానండి అనుకోవడానికి నా దగ్గర అంత గొప్ప విషయం ఏమీ లేదు. కానీ నేను పరలోకానికి ఎలా వచ్చేసాను అని అడిగితే నన్ను అడగొద్దు, మీరు ఆయన అడగండి, ఆయన మీకు చెప్తాడని క్రీస్తును చూపిస్తాడు ఈయన. కానీ ఈ రోజుల్లో చాలా క్రిస్టియన్స్ ఏం చెప్తారు, నువ్వు ఎలా వచ్చావు అంటే, నేను రాకపోతే ఇంకా వస్తాడు పరలోకం, మాది పెద్ద డినామినేషన్, మాది పెద్ద చర్చ్, మేము ఇందులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండొచ్చున్నాను, ఇంతమంది సువార్త చెప్పాను, అంతమంది సంఘం కోసం ఇన్ని చేశాను అన్ని చేశాను ఇది చేశాను అది చేశాను క్రిస్టియన్ చెప్పుకుంటాం. మనం అనుకుంటామంటే అవన్నీ మనం ఎందుకు పరలోకం వెళ్తాము అంటే నేను ఇన్ని చేశాను కాబట్టి వెళ్తున్నాను అంటున్నావు, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. ఏ ఒక వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన దాన్ని నువ్వు అసలు పరలోకానికి వెళ్ళవు, నువ్వు చేసిన వెళ్ళవు. ఆయనకంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి కాబట్టి ఆయన క్రీస్తు చూపిస్తాడు. నాదేం లేదండి, మరేంటి నీ వైఖరి ఏంటి, ఆ టైంలో సిలువ పట్టిన వైఖరి అంటే నేను నచ్చేస్తానంటాడు. నాకు వాక్యం తెలియదు కానీ నేను హ్యాపీ ఫీల్ అవుతానండి. కరెక్ట్గా ఆయనతో పాటు నేను చచ్చిపోవడం, నాతో పాటు ఆయన కూడా ఆ టైంలో ఉండడం, నా పక్కన ఆయన ఉండడం అంటే నేను చేసుకున్న అదృష్టం అండి అంటాడు. ఏది అదృష్టం? నేను సిలువ ఉండడం అదృష్టం, ఆయన సిలువ ఉన్నప్పుడు నేను సిలువ ఉండడం నా అదృష్టంగా భావిస్తాడు. అని సిలువ చూసి తలదించుకోను, సిలువ చూసి నేను బాధపడను. ఎందుకంటే అదే ఆ సిలువే నాకు నేనేమి చేయకుండా నాకు పరలోకాన్ని ఇచ్చింది, నాకు రక్షణని ఇచ్చింది. క్రిస్టియన్ యాటిట్యూడ్ అలా ఉండాలి సిలువ అంటే. అందుకే సిలువ మనం తలదించుకోం. నేను స్పెసిఫిక్గా నేను సిలువ అంటే ఎక్కువగా ఏడిపించడం మ్యాక్సిమం మానేస్తాను, మ్యాక్సిమం మానేయడం ట్రై చేస్తాను. ఎందుకంటే యాక్చువల్ అది కరెక్ట్ కాదు, సిలువ సరైన వైఖరి ఉండాలి. పౌలు అన్నాడు, నేను అతిశయపడతాను సిలువను బట్టి.
పౌలు నువ్వు చాలా చేసావు కదా సేవలో, బోడు శ్రమలు పడ్డావు, నువ్వు ఎన్నో హింసలు పొందావు, దెబ్బలు తిన్నావు, పడవ ప్రమాదం బోడు జరిగింది కదా అంటాడు. అన్నీ చేసాక కూడా ఆ దొంగలాగా పౌలు ఏమంటాడు తెలుసా? నాదేమిలంతా ఆయన అంటాడు. నేను ఇలా ఉండడానికి కారణం ఆయన, అందరూ యేసుక్రీస్తు వైపే చూపిస్తారు. అందుకనేసి అన్నారు, ఒక్కసారి నేను పైకి ఎత్తబడితే అందరినీ ఆకర్షిస్తాను, అందరినీ బలవంతంగా గడిపిస్తాను, అందరినీ నా దగ్గరికి రప్పించుకుంటాను, బలవంతంగా మార్పిచ్చేస్తానని చెప్పట్లేదు ఆయన. అంటున్నారు, నేను అందరిని ఆకర్షిస్తాను. సిలువ ఆకర్షిస్తేనే మనం ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం. అలాగే దొంగను మార్చింది, అలాగే మీరు గమనిస్తున్నారు మనల్ని కూడా అలాగే మార్చింది. సిలువ దగ్గరికి మనం ఎవరూ కూడా బలవంతంగా రాలేదు, దేవుడి దగ్గర మనం బలవంతంగా ఎవరు రాలేదు, ఎవరు బలవంతంగా కూడా రాకూడదు. ఆత్మీయ విషయాలు అలా పనిచేయవు, సిలువ అలాగనా పనిచేయదు. సిలువ యాక్చువల్గా దేవుడు సిలువ ద్వారా ఆకర్షిస్తాడట. అందుకని సిలువలో మనం సిలువను సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు ఫెయిల్యూర్ని చూడవు, నువ్వు ఓటమిని చూడవు నువ్వు. ఎందుకంటే ఆయన అలా చేశాడు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావు. నువ్వేం చేయకుండా పరలోకం ఎందుకు చేరుతున్నావు? పరలోకం చేరే అవకాశం ఎలా వచ్చింది? సిలువను బట్టి వచ్చింది. సిలువను బట్టి వచ్చినప్పుడు నాకు పరలోకాన్ని ఇచ్చినప్పుడు నేను సిలువను చూసి నేను బాధపడిన, సిలువను బట్టి నేను అతిశయపడతాను. నేను పౌలు చూడండి, పునరుద్ధానం అనేటువంటిది ఉన్నప్పుడు కూడా ఇంకొన సిలువ గురించే మాట్లాడతారు పౌలు. ఈ చాలామంది క్రిస్టియన్స్ ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజు అందరం విడిచేస్తాం, అందరూ విడిచేసి ఏదో యేసుక్రీస్తుని సమాధి చేసినట్టు ఫీల్ అయ్యి 3 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలామంది మీకు తెలుసా, చాలామందికి మనం 9 గంటల ప్రేయర్ పెట్టుకుంటాం. చాలా సంఘాలు షాక్ తెలుసా మీకు విషయం? చాలా ఈ లీటర్ 9 గంటలు పెట్టారు ప్రేయర్ అనుకుంటారు. ఎందుకని? ప్రపంచం మొత్తం 12 గంటల నుంచి 3 గంటలు పెట్టుకుంటారు. ఈ లీటర్ వీళ్ళు అక్కడే తేడారా బాబు అనుకుంటారు. కరెక్టే, మనం తేడాగా ఉంటాం. లోక సంబంధంగా చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకోవడం, వాళ్ళ వ్యూ ఏంటి, లోకం యొక్క వ్యూ ఏంటి, సిలువ మీద 12-3 వరకు ఉన్నారు, మనం కూడా సిలువ మీద లేకపోయినా మనం కూడా ఆ టైంలో బాధపడుతూ ఉందాం. వాళ్ళ వ్యూ అది. వాళ్ళు టైంకి ముహూర్తంలాగా టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనం టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మనం టైంని దృష్టిలో పెట్టుకోవడం చూడట్లేదు. 3 అయిపోయింది ముగించేద్దాం, మనం ముగించి చచ్చిపోయాను వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, అలా వెళ్ళిపోవట్లేదు. మనం సిలువను ధ్యానిస్తాం. మనకి టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. సిలువ ఏం జరిగిందో దాన్ని చూస్తాం. ఈ మెసేజ్ అందుకే ఆకర్షిస్తుంది, అది కాదు. అందుకే చాలామంది ఈరోజు మనలో పెట్టిన ఖచ్చితంగా మీరు ఎవరికైనా చూడండి, ఖచ్చితంగా మనం బయట ఎవరెవరు మనం చూసి తేడా అనుకుంటారు. ఖచ్చితంగా నాకు కూడా స్పెసిఫిక్ కాను, కొన్నిసార్లు కొంతమంది చేద్దామని నేను కూడా పెడతారు. వాళ్ళకి తెలియాలి కొన్ని విషయాలు. లాస్ట్ టైం అయితే ఎవరో ఇచ్చుకున్న వాళ్ళు ఒకళ్ళు అన్నారు, ప్రపంచం అంతా 12 గంటలు 3 గంటలు పెట్టుకుని మీరు ఒక్కలేరా బాబు తేడాగా పెట్టుకున్నారు టైం అని ఒకళ్ళు అన్నారు. మన సంఘ విశ్వాసాలు అన్నారట. సిలువ నుంచి ఏమర్థం చేసుకున్నాం? అది ఇష్యూ కాదు వాళ్ళకి. ఆయన 12 వరకున్నారు, 12-3 మనం కూడా ఉందాం. అదొక ఆచారం, అదొక సాంప్రదాయం. సిలువను చూసి వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే పౌలు రక్షింపడుతున్న వారికి మాత్రమే సిలువ అంటుంటుంది ఒక శక్తి అంట, అందులో అవమానం లేదు. అందుకే సిలువను చూసి మనం తలదించుకోము, సిలువను చూసి మనం సిగ్గుపడం. అఫ్కోర్స్ బాధపడతాం. ఎందుకు బాధపడతాం తెలుసా? ఆ ప్లేస్లో యాక్చువల్ నేను ఉండాలి, నాకు బదులుగా ఆయనంత త్యాగం చేస్తూ నా ప్లేస్ ఆయన తీసుకున్నాడు. అందుకు బాధ వేస్తుంది. ఆయన అందులో ఉన్నందుకు బాధ లేదు, నేను ఉండాల్సిన చోట ఆయన నా కోసం ఇంత త్యాగం చేసాడేంట ఆయన గురించి ఆలోచించినప్పుడు మనకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఆయన ఏమీ చేయలేదు, కానీ నా శిక్షణ ఆయన భరిస్తున్నాడు. ప్రాయశ్చిత్తముగా ప్రయధనం చెల్లించడానికి, ధనాన్ని చెల్లించి మనం విడిపించడానికి ఆయన మన ప్లేస్ అని తీస్తున్నాడు. ఇంకా చూస్తే ఆ సిలువ ఆ రోజు చూడండి, పిలాతు కూడా ఏమంటాడు తెలుసా? క్రీస్తుని దెబ్బలు కొట్టేసి వదిలేస్తాను, ఎవరో ఒకరిని పండుగ టైంలో విడుదల చేస్తాం కదా, క్రీస్తుని విడుదల చేద్దాం అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? లేదు క్రీస్తు శిక్షించి బరబ్బాని విడుదల చేయి అంటే. బేసిక్ విషయం ఏంటి, అక్కడ యేసుక్రీస్తు ప్లేస్లో బరబ్బా ఉండాలన్నమాట. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్లేస్లో బరబ్బా ఉండాలి యాక్చువల్గా చూసుకుంటే. కానీ యూదులు కేకలేశారు కాబట్టి పిలాతు బరబ్బాని విడిపించేసి యేసుక్రీస్తుని, ఆ ప్లేస్ ఎవరిది యాక్చువల్గా? బరబ్బా ద ప్లేస్ యాక్చువల్గా చూసుకుంటే. అదేం చెప్తుంది తెలుసా? బరబ్బా లాంటి వాళ్ళ ప్లేస్ కూడా యేసుక్రీస్తు తీసుకొని అలాంటి వాళ్ళు కూడా విడుదలని ఇచ్చాడు దేవుడు. అందుకే సిలువ దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్ మనకి ఇంకేం గుర్తురాకూడదు, సిలువ తప్ప ఇంకేమీ గుర్తురాదు. సిలువను నిజంగా అర్థం చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అందుకనే దీన్ని గుడ్ ఫ్రైడే అన్నాం. బ్యాడ్ ఫ్రైడే అనలేదు, నల్ల బ్యాడ్జీలు మనం పెట్టుకోం. అందుకనే ఇది బ్యాడ్ ఫ్రైడే అన్నాం, మనం గుడ్ ఫ్రైడే అంటాం. ప్రపంచానికి ఆశ్చర్యం ఉంటుంది, ఏంటంటే మీ దేవుడు చచ్చిపోయాడు అంటారు, మళ్ళీ మీరు గుడ్ ఫ్రైడే అంటే ఏంటండి? ఆయన చచ్చిపోయాడు కాబట్టి నాకు మేలు జరిగింది, కాబట్టి ఇది గుడ్డు, అందుకే నాకు ఇది గుడ్ ఫ్రైడే. ఎందుకంటే అది జరగకపోతే నాకు ప్రతి డే బ్యాడ్ డే. అది జరిగింది కాబట్టి నాకు గుడ్ ఫ్రైడే. అందుకని నేను సిలువను బట్టి సంతోషిస్తాను, ఎందుకంటే సిలువ మనల్ని ఆకర్షించింది. అందుకని మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. అలాగే ఆ రోజు నుంచి సిలువ ప్రతి వాళ్ళని ఆకర్షిస్తూనే ఉంది. అందుకని అపోస్తులకు మెయిన్ మెసేజ్ ఏంటో తెలుసు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు ఎంతలాగా బెదిరిస్తున్నా సరే, వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తాం.
తిరిగి లేచినటువంటి క్రీస్తుని ప్రకటిస్తాం, లేదా సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తాం. అంటే చచ్చిపోయాడు, మీ దేవుడు చచ్చిపోయాడేటి, అలాంటి దేవుడు మీ దేవుడు అనే ప్రపంచం ఎగతాళి చేస్తుంటే మనం చూసి క్రిస్టియన్ ఏం తెలుసా, ఆదేశం చూపించి మా దేవుడు మా కోసం చచ్చిపోయాడని మనం గొప్పగా చెప్తాం. దేవుడు చచ్చిపోతాడేంటి అని ప్రపంచం చూసి నవ్వుతుంటే మనం అంటాం మా దేవుడు మా కోసం చనిపోయాడు. చావుని గురించి మనం గొప్ప చెప్తాం. అది ఇల్లాజికల్గా ఉండొచ్చు, దేవుడు చచ్చిపోతే అనిపించవచ్చు, కానీ మా దేవుడు చచ్చిపోయాడండి అని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం మనం. అందుకని అపోస్తలులు కూడా అంటే సిలువ వేయబడిన క్రీస్తుని వాళ్ళు ప్రకటించారు. పునరుద్ధానం తిరిగి లేచింది, అది కూడా ఆయన లేచాడని చెప్పట్లేదు. ఆయన మీకోసం చనిపోయాడు, మీరు ఆయన చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు. చూసారా, అది అపోస్తలులకి మెసేజ్ ఆ రోజున, అది బేసిక్ మెసేజ్. అది ఒకసారి ఆలోచన, నిజంగా సిలువ మనం చూసినప్పుడు మనం ఎంతగా సిలువకు ఆకర్షింపడతాం ఒకసారి ఆలోచించండి. సిలువ ప్లేస్లో నువ్వు చూసుకోగలుగుతున్నావు ఆలోచించండి. ఎంతసేపు సిలువలో క్రీస్తునిగా చూడాల్సింది, సిలువ క్రీస్తునిగా చూడాల్సింది. ఆ క్రీస్తును ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడం మొదలెడితే అక్కడ నీకేమర్థం అవుతుందంటే, ఏ తప్పు చేయకుండా ఆయన ఎందుకు అలా గురయ్యాడు, నా కోసమే కదా అని నీకు అనిపిస్తుంది. అలా నా కోసమే కదా అని అనిపించినప్పుడు అప్పుడు నీకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, నువ్వు ఆ ప్లేస్లో ఉంటే నువ్వు చచ్చిపోయి కూడా పరలోకానికి నువ్వు వెళ్ళవు. కానీ మనం పరలోకానికి వెళ్తాం ఈ రోజున, ఎందుకంటే సిలువ మనకి మార్గమును సరళము చేసింది. ఈరోజు చచ్చిపోతే పరలోకం వెళ్తామని ఎందుకు ధైర్యంగా చెప్పుకుంటాం క్రిస్టియన్స్గా మనం, ఎందుకని సిలువను గొప్ప చెప్పుకుంటాం, ఎందుకంటే సిలువను ప్రకటిస్తున్నాం మనం. సిలువ ఒక క్రైమ్, ఒక పనిష్మెంట్కి ఒక సింబల్గా ఉంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉన్న దాన్ని మనం ఎందుకు గొప్పగా చెప్పుకుంటాం సిలువను. ఎందుకు చర్చిల పైన పెట్టుకుంటాం, ఎందుకు ఇళ్ళలో ఎందుకు సిలువను బొమ్మ పెట్టుకుంటాం మనం, ఎందుకంటే ప్రపంచం అంతటికి అది క్రైమ్ అయి ఉండొచ్చు, అది అవమానం అయి ఉండొచ్చు, సిగ్గు అయి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం అందులో విజయము ఉంది, అందులో మనకు ఆశీర్వాదం ఉంది. అందుకని సిలువను చూసి బాధపడడం కాదు, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అతిశయపడాలి. ఆ రియాక్షన్ కనుక నీకు వస్తేనే నువ్వు సిలువను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. అందుకంటే చూడండి, 40 దినాలు చాలామంది లెంట్ పాటిస్తారు చూసారా, 40 రోజులు చర్చికి వెళ్తారు, కనీసం 40 రోజు కూడా చర్చికి వెళ్ళిన తర్వాత సిలువ పట్ల వైఖరి వాళ్ళకి రాదు. అందుకని అది ప్రాబ్లం అంటాను నేను. నువ్వు ఒక్క సంవత్సరం 40 రోజులు కనుక నువ్వు సిలువను ధ్యానిస్తే ఖచ్చితంగా పౌల్లో నువ్వు కూడా అతిశయపడతావు, నువ్వు బాధపడతావు, శ్రమదినాలండి అనుకొని ఏడుమొహం పెట్టుకొని తలకి జిడ్డుగా నూనె రాసుకొని చర్చికి నువ్వు వెళ్ళవు, సంతోషిస్తావు. పౌలు అతిశయపడ్డాడు, క్రీస్తు అన్నాడు, ఒక్కసారి నేను పైకి ఎత్తపడితే అందరు నా వైపు నా దగ్గర ఆకర్షిస్తాను. మనం ఎలా వచ్చాం దేవుని దగ్గరకు తెలుసా, ఎవరు బలవంతంగా తోస్తే రాలేదు, దేవుడు ఆకర్షిస్తే మనం వచ్చాం. ఎవరో ఒకరు వాక్యం చెప్పుండొచ్చు, ఎవరో ఒకరు స్వార్థ చెప్పుండొచ్చు, కానీ ఎవరో ఒకరు మనల్ని ఆకర్షించారు. ఆకర్షణ అంటే దేవుని దగ్గర మనం వచ్చాం. ఈరోజు ఇలా ఉన్నామంటే సిలువ ఆకర్షణ బట్టి ఈరోజు మనం ఇలాగున్నాం. నేను చర్చికి సిన్సియర్ వెళ్తాను, నేను గుడ్ ఫ్రైడే చర్చికి వెళ్తాను సిన్సియర్గా, నేను లెంటెస్ పాటిస్తానండి, నేను అన్ని చేస్తానండి, సాంప్రదాయ ఖచ్చితంగా నేను పాటిస్తానండి, అబ్బో చాలా నిష్టగా ఉంటామండి, అవన్నీ ఇక్కడ మాట్లాడడానికి అవకాశమే లేదు. సిలువ ఆకర్షించింది, మనం ఆకర్షింపడ్డాం, సిలువ దగ్గరకు వచ్చాం, రక్షణ పొందాం. ఆ దొంగే కాదు, నువ్వెంత మంచిగా బ్రతుకు, నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు చెప్పుకోవడానికంటూ నీ దగ్గర ఏదైనా ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు సిలువను సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. సిలువను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఏమనిపిస్తుంది తెలుసా, ఆ దొంగకు మాత్రమే అందరూ అనిపిస్తుంది అంటే నాదేం లేదండి, ఆయన నన్ను పరలోకానికి తీసుకొచ్చాడు, నాదేమీ లేదు, ఆయనని క్రీస్తు వైపే చూపిస్తాను, థర్డ్ పర్సన్గా ఆయన చూపిస్తాను, కానీ నేను ఇన్ని చేసాను అని చెప్పుకోము. అందుకని అతిశయించేవాడు క్రీస్తునందు సిలువ మీద మాత్రం అతిశయపడతాం. సిలువ మరణమే, లోకానికి సిలువ ఓటమే, కానీ మనకు మాత్రం విజయం, మనకు మాత్రం ఆశీర్వాదం, మనకు ఒక ఆకర్షణ. అందుకని సిలువకు మనం ఆకర్షింపడతాం. అందుకని క్రీస్తుని జ్ఞాపకం చేసినప్పుడు మనం సంతోషిస్తాం, ఎందుకంటే అది జరిగింది కాబట్టి నేను ఇలాగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం సిలువ లేకపోతే ఏమీ లేదు. అందుకని సిలువను బట్టి మనం సంతోషిస్తాం, సిలువను బట్టి గొప్పగా చెప్పుకుంటాం, సిలువను గురించి లోకానికి మనం చెప్తాం, ఎందుకంటే సిలువ అంటే పెద్ద ఆకర్షణ. ప్రార్థన చేస్తాం, అందరూ తల వంచుకొని మూసుకోండి.